అందరికీ నమస్కారములు. నేను మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా పోటీ చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి బలపరిచిన కూటమి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నాం. మే 13న మీ అమూల్యమైన 2 ఓట్లని సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిన ప్రార్థన. మీ మాగుంట, మీకెప్పుడు తోడుంటా. ఒంగోలు నగరంలోని 16వ డివిజన్ నందు డివిజన్లోని వైసీపీ ఇన్ఛార్జ్ నాయకుడు కోనంచెట్టి చక్రవర్తి ఆధ్వర్యంలో 150 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి ప్రయోజనం లభిస్తుందని కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారాయన్నారు. వైసీపీ పార్టీలో ప్రజలకు ఆర్థిక కష్టాలు తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన నవరత్నాలంటూ అందరికీ మోసం చేశారని విమర్శించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే యువత, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. విజన్ కలిగిన నాయకుడు చంద్రబాబు అని, ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 2024 ఎమ్మెల్యేగా, ఎంపీగా నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన కోనం చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు గుర్తింపు లేదని, రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని, రాష్ట్రం కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపామని అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరామని అన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా, సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా, సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా.
అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా తెలుగు దేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే తప్పనోడు మడమా తిప్పనోడు మాటిస్తే తప్పనోడు మడమా తిప్పనోడు సైకిల్ గుర్తుకే ఓటని కథం తక్కువ ఓటరన్న తెలుగు దేశం జెండా పేదల అండా దండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా అమ్మలార అక్కలార అన్నలార విన్నారా అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఒంగోలు పట్టణంలో కోదండరామ స్వామి దేవస్థానం దగ్గర తెలుగు పెట్టు ఆన్ చేయి మధ్యకి వారి మిత్ర బృందం వారి అనుచరులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఒక శుభ పరిణామం ఈ ప్రాంతంలో. ఆయనకి చాలా అనుభవం ఉన్నది. ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రజాసేవ అనేది ఒక పరమావధిగా పెట్టుకొని ఈ ప్రాంతంలో అందరికీ సేవ చేయడం వల్ల ఒక గుర్తింపు తెచ్చుకొని చక్రవర్తి గారు ఇంకా ఎక్కువగా ఒక ప్రజాసేవ చేయాలి. అందుకు ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఒంగోలు రామచంద్ర జనార్దన్ గారిని ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నేను బాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో పార్టీలో చేరారు. అందుకు వారిని స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రాంతం ఉన్నాయి. అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం చక్రవర్తి గారు వారి మిత్ర బృందాలు పొందటం ఒక మంచి ఆలోచన చేస్తూ ఖచ్చితంగా కోదండరామ స్వామి దేవాలయం ఆశీస్సులు తీసుకున్నాం. చక్రవర్తి గారు వారి మిత్ర బృందాలు అందరినీ కూడా కలిసి మాకు అత్యధిక శాతం ఓట్లు వేస్తారని వారు కూడా చెప్పడం ఆ భగవంతుడి ఆశీస్సులతో ఖచ్చితంగా మేమిద్దరం కూడా ఎమ్మెల్యేగా సమస్యలు జనార్దనరావు గారు, ఎంపీగా నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం.
కోనంశెట్టి చక్రవర్తి అను నేను గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు. ముందు ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రం ఇంకా ఇబ్బంది పడుతుందని, అలా జరగకూడదని ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన అభివృద్ధి చూసి పవన్ కళ్యాణ్ గారి మంచితనం, సేవా తత్పరం చూసి మన మోడీ గారి ఆధ్వర్యంలో వీళ్ళ కూటమి కలయికలో మంచి మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమిలోకి చేరడం జరిగింది. అందరికీ మంచి జరగాలి, ఈ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే తప్పనిసరిగా ఈ కూటమి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం ఎంత కష్టమైన పట్టడానికి సిద్ధమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నేను బాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అదేవిధంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా పోటీ చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కలిసి బలపరిచిన కూటమి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తున్నాం. మే 13న మీ అమూల్యమైన 2 ఓట్లని సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిన ప్రార్థన. మీ మాగుంటా, మీకెప్పుడు తోడుంటా.